ఆహా, నీసు వస్తుందా? నీకోసమే తెచ్చిన తెలుసా చేపలు. ఉండను రాదే, మొత్తం ఫ్రై చేయరా బంగారం. ఓకే, నో కర్రీ. కర్రీ చేస్తే నువ్వు తినలేవు, ఏమన్నా అంటే మొత్తుకుంటావు. ఒకవేళ ఇప్పుడు కర్రీ చేయమంటే ఏంది నీ పరిస్థితి? చెయ్యవా? నాకు వద్దమ్మా, నువ్వు చేసే కర్రీ నాకు వద్దే వద్దు. నువ్వు అది ఎట్లా అంటే నీళ్ళ చారు చేస్తావు. ఇంకా వద్దు వద్దు, నువ్వు అంత పెద్ద ప్రయోగం చేయకు, నువ్వు ఎక్కువ బాధపడకు, ఆయాసం తీసుకోకు, సరేనా? నేను ఏదో ఒకటి చేసుకొని ఫ్రై చేసుకొని తింటా, ఓకేనా? ఎన్ని తలాలు వచ్చినాయి? 2 తలాలు 3 తలాలు రావా? 2 తలాలా? కిలోన్నరా? జర పర్లేదు, బాగానే ఇచ్చింది ఆమె. నా భార్య తినాలి, నేను తినడం పెద్ద విషయం కాదు. ఎప్పుడు చికెన్ కాదే, చికెన్ కన్నా చేపల మేలు, డైజెషన్ అవుతుంది, వర్షాకాలము, హెల్త్కి మంచిది. అరే మమ్మీ, నేను నీకు ఇట్లా అబద్ధం చెప్పిన అబ్బా, 8:30కి 9 గంటలకి 10 గంటలకు వస్తా అని. అన్న టైంకి రానికి నేనేమన్నా అక్కడ సీఎం వర్క్ చేస్తున్నానా? నేను చేసేదే ఒక చేస్తావు నువ్వు మెల్లగా. గరక గరక ఉందా మళ్ళా? అన్నారు కదా కాలాజామ్ తినద్దా? అది నోరు కచ్చ 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 అంటుంది. ఏంది? మంచిగా ఇట్లా మాలా కిలోన్నర కాదు 3 కిలోలు అట్లా చేపలు తెస్తుండే. మనం ఇద్దరం ఉన్నందుకు 2 కిలోన్నర చాలనుకున్నాం. ఏం చేస్తుండే, కూర వండుతుండే, ఇట్లా ఫ్రై చేయగానే పిలుస్తుండే. మేము చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ సోనా రండి చేప ఫ్రై చేసినా అండి. సరే మామయ్య వస్తున్నాం అని పోతుండే. ఇక అన్నీ పాపం వాళ్ళు కళ్ళు తాగకుండా తింటుండే. ఇట్లా ముళ్ళు ఏడుంటుందని ఇట్లా మెత్త విసికి ముళ్ళు అన్నీ తీసిస్తుండే. నేను ఇట్లా మళ్ళీ ఇంకోసారి పిసికిదని. ఇప్పటికిప్పుడు ఏముంది, పిసికే తింటున్నావు కదా. సోనా మంచిగా తినేస్తాడు, వానికైతే ఇంకా ప్రాణం చేపలంటే. మరి రామన్నద్దా రేపు? అట్లనే తినేసి ఒకసారి ఏమైంది, గొంతులు ఎక్కుంది. అయ్యా, మునిరిగిందన్న. బాటిల్ ఇచ్చిర్రు, తాయిన పోలే మామయ్య ఈడ కూర్చుకుంటుంది అన్న. ఇక వైట్ అన్నం ఉంటది కదా, ఇట్లా ముద్దలా వేసి తింటా 2 ముద్దలు అంటే అని తిన్నా. ఆ బుక్ ఎంబడి వెళ్ళిపోయింది. మామయ్య ముందు పోయింది. కానీ చిన్నవాడు అయితే మేము అందరు ఏమంటుండే, ఊరికి పోతే మీరు వెచ్చుకుంటున్నా ఈ పిల్లల్ని అంటుండే. వాళ్ళతోనే ఎక్కువ ఉంటుండే చిన్నప్పుడు. అప్పటి రోజులే వేరు. అందుకే విలేజ్ సిటీ. సరేరా, ఫస్ట్ అయితే అదేంది విలేజ్లో ఉన్నంటే నువ్వు నాకు దక్కకపోయేదేమో, కానీ సిటీకి వచ్చినందుకు సాటర్డే సండే హాలిడే వస్తే అత్తయ్య మామయ్య వాళ్ళు ఊరికి పోతుండే. నేను ఏడుస్తుండే, నేను ఉండని వస్తుంది, మమ్మీ స్కూల్ డుమ్మా అవుతుంది ఏంది అట్లా ఇట్లా అన్నా. కానీ పోతా అంటే పోతా. ఆ ఊర్లో ఎవరిదన్నా పెళ్లి కానీ పోయిందంటే కథం నేను కూడా పోతుంది అలెంబడి. అబ్బా, అది కథ. వారం కూడా ఉంటుండే, మంచిగా ఉంటుండే. అప్పుడు ఏమనిపించలేదా? అది రెడ్ మా రెడ్ ఉండండి, రెడ్ అయ్యి ఏందేమనిపించేది అంటే ఇప్పుడు విలేజ్లో ఉంటే మేలా, సిటీలో ఉంటే మేలా? అన్ని సౌకర్యాలు అన్ని కావాలి మనకి, మంచిగా ఏమంటారు హైదరాబాద్ అంటారు. హైదరాబాద్ కావాలి అంట. లేదు కొంచెం కష్టం ఉంటుంది అట్లా ఇట్లా అంటే
తినలేదా అనే నువ్వు? తిండి ఇప్పుడే తిన్నావు కదా అంటావు. దగ్గుకా? భలే దగ్గు వస్తుందమ్మా నీకు. ఏమేమి వేసినావు? అరే చాలు మమ్మీ, నాకు కావాలా పెరుగు. పెరుగు, కారం, ఉప్పు లోపల పెట్టేసే పెరుగు, ధనియాల పొడి అంతా కొంచెం వేస్తే గన్ని గన్ని దాంట్లోకి ఎట్లా ఎక్కుతుందిరా బాబు? ఎక్కువ ఎందుకైతే కొద్దిగా వెయ్యి అమ్మ. ఇంకా కొద్దిగా అల్లం పచ్చడి వేస్తావా దాంట్లో? ఓ పిల్ల, అల్లం వేస్తావా కొద్దిగా? అన్నీ గుర్తు చేయాలి నీకైతే. అట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. వెయ్యి, లెమన్ బి వెయ్యి. ఓకే, ఎట్లా ఉంటుంది. అది అయిపోయిందారా భయ్? అయిపోయింది. కాదే, నేను నిన్ను ఫోన్ చేసినప్పుడు నేను నిన్న అనలే, చందన కన్నా. ఏమన్నావు? సరే పోనీ వదిలేసే, లైట్ తీసుకో, చూడదు. ఇప్పుడు నై छोड़ती नहीं छोड़े तो वहीं जाओ. इधर जाना बोल. चापा करो, चापा करके खाएंगे. उसके बाद डिंग 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 डिंग. ఇంకా అయిపోయి ఈరోజు చేపల కూరతో నూనె ఖతం అవుతుంది ఫ్రెండ్స్. ఏం లేదు, దానికోసమే తెచ్చిన చేపలు నేను. ఇంకో విషయం ఏంటంటే స్కూల్లో నైట్ టైం వర్క్ చేస్తున్నప్పుడు 7 అయిందంటే చాలబ్బా, మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది స్కూల్ అంతా కంప్లీట్గా. మా చుట్టాలు చెప్పేది వరకు వింటావా లేకపోతే నీదే సోది చెప్తావా? అయితే ఏమైందంటే పని చేస్తుంటే వెనక డోర్ నుంచి పర అని కొడుతురు. అరే ఏంద్రా వెనక డోర్ కొడుతుర్రు అని వెనక చూస్తేనేమో డోర్ ఏమో ఆల్రెడీ లాక్ అయ్యి ఉంది. మరి అట్లెట్ట కొడుతుర్రు అని కొద్దిగా భయం అయింది. ఇంకా స్టార్ట్ అయింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటానే కొద్దిసేపు పని చేసిన. అరే ఇదంతా కాదురా, హనుమాన్ చాలీసా పెడదామని హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ కట్ అయిపోయింది. హనుమాన్ చాలీసా కట్ అయిపోయి ఇక లాక్ అయిపోయింది ఫోను. ఏంద్రా నాయన, నా వల్ల కాదురా నాయన అని దబ్బా 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 మెట్ల కిందికి వచ్చేసి కొన్ని నీళ్ళు తాగిన. ఏందన్నా ఏమున్నాయన్న దీంట్లో, ఏ పాట పెట్టినా ఏం పెట్టినా తలనొప్పి వస్తుంది. ఏదో వచ్చి ఈ గబ్బిలాలు మళ్ళీ నైట్ పూట గబ్బిలాలు ఎట్లా ఉంటాయంటే నాకు నిజం చెప్తున్నా, గబ్బిలాలు నెత్తి మీద నుంచి ఇట్లా వస్తున్నాయి. ఎందుకు వచ్చినారా అనిపించింది నాకైతే. ఇప్పటి నుంచి పని ఇంకొద్దిగా స్పీడ్ చేసి బయట పడాలి. ఆయన అదే అంటుండు, నువ్వు ఎంత చెల్లి పని ఖతం చేస్తే ఖతం అంటే నీ సాయి, నీవు ఎంతవరకు చేయాలనుకుంటున్నావు అంతవరకు చేసి ఇంకొద్దిగా చేసి బయటికి వెళ్ళిపో. ఎందుకంటే ఈ స్కూల్లో దయ్యాలు ఉన్నాయి, అంటే ప్రతి స్కూల్లో దయ్యాలు ఉన్నాయి, కానీ మనకి ఏం చేయవు, టెన్షన్ పడకు అన్నాడు. కానీ చాలా అంటే చాలా భయం వేసింది భయ్య ఈరోజైతే. ఎట్లా ఒక తిప్పలు పడి బయటకు వచ్చేసిన. దాని తర్వాత వరలక్ష్మికి ఎప్పటి నుంచో చికెన్ అంటుంది, లేకపోతే కోడి కూర అంటుంది, ఇంకేదేదో అంటుంది. కానీ నాకెందుకో ఈరోజు నిన్నవి నేను చేపలు తిందాం అనుకున్నా, కానీ కొద్దిగా మనీ లేకుండే. ఈరోజు నేను ఒక దగ్గర వర్క్ చేసినప్పుడు 1000 రూపాయలు ఇచ్చింది. ఆ 1000 రూపాయల్లో 160 రూపీస్ చికెన్ పడ్డది. ఇంకో విషయం తెలుసా, బార్కస్ దగ్గర సిఆర్పి రోడ్ అక్కడ సైడు 6:30కి స్టార్ట్ అయిందంటే టమాటా 40 రూపాయలు కిలో. గుర్తుపెట్టుకోండి, సిఆర్పి క్యాంప్ దగ్గర నుంచి వెళ్తే స్లోగా వెళ్తే 40 రూపీస్కే టమాటా ఉంది. అంటే అవన్నీ చూజ్ చేసే ఛాన్స్ అయితే లేదు, ఓకేనా? మీరు చూజ్ చేసి తీసుకుంటే మాత్రం 60 రూపీస్ పడుతుంది పర్ కేజీ. ఇక మనోళ్ళు ఉన్నోళ్ళే లేరు కదా భయ్య, లేని వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఇక్కడ విజిట్ కాండి, ఓకేనా? బంగారం ఏందబ్బా దబ్బిడిగా చేస్తూనే ఉన్నావు. ఊక్కుంటావా అంటే నీకు నువ్వు తినవా? నీకు వద్దా? నువ్వు ముందే చేపలు తెస్తే పొద్దుగా మీ డాడీకి చెప్పొద్దా? డాడీ వచ్చి చేప మొత్తం ముళ్ళు తీసి పో డాడీ అని. రేపన్నా ఎల్లుండన్నా స్కూల్లోనే పనిచేస్తా కదా, ఈసారి ఆదివారం. రేపు అమ్మ దగ్గరికి వెళ్తే చేపలు తీసుకొని పోతా ఇంటికి,
రేపు చేపలు తీసుకొని అమ్మకి ఒక 9కి అదే పొద్దుగాల పూట వెళ్దామని అనుకుంటున్నా. పొద్దుగాల పూట ఏమో నాకు డౌటే ఉంది. సిఆర్పి క్యాంప్ దగ్గర 10 రూపాయలు కొట్టనీకే. మనం ఇక్కడ ఉప్పు కూడా కేజీ వచ్చి 110 రూపాయలు పడ్డది. సో ఈ చేపలు వేరే చేపలు అంట, ఇవి పాపిడి చేపలు కాదు, ఇవి ముళ్ళు ఉంటుంది. ఇంకో చేపలతో అవి తెల్లగా ఉన్నాయే, ఈసారి ఉంటే తెస్తా. కానీ పాంప్లెట్లు బి ఉన్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు, మనిషి చచ్చిపోతే దాని వాసన మనిషి వాసనే భరించలేక కాల్చేస్తాం. లేకపోతే అదేంది మొత్తం మట్టి తీసి గుంతలో వేసేస్తారు. ఇది తింటారు, అది బూడిది. కానీ ఈ రోజుల్లో మనుషులు నిజం చెప్తున్నానండి, మీరేమనుకుంటే సారీ అబ్బా. మనుషులు పైన ఉన్న అందానికి, మీసానికి, కళ్ళకి, ముఖానికి, పండ్లకి, నాలుకకి, జుట్టుకి, చర్మానికి, బాడీకి ప్రతి ఒక్కటి స్వార్థమైపోయింది. నా బాడీ, నా శరీరం నాకన్నా మెరుస్తూ ఉండాలి అనే మనసు. సో నేను చెప్పేది ఏంటంటే, సీనన్న తెలుసా, అసలు మా సీనన్న ఉన్నాడు. సో ఆయన సబ్బు పెట్టుకోడు, పౌడర్వి పెట్టుకోడు. ఎట్లున్న మనిషి అట్లనే వస్తాడు. ఎందుకన్నా పౌడర్ పెట్టుకోవాలంటే నాకు ఇష్టం లేదు. సరే సబ్బు పెట్టుకోడు, నాకు ఇష్టం లేదు. సబ్బు ఇప్పుడు కొద్దిగా పెడుతున్నా కానీ మ్యాక్సిమం అయితే సబ్బు పౌడరు అవన్నీ వాడకపోయేది. ఇప్పుడు ఏందో కొద్దిగా అందంగా నాకే చూసారా, నాకే స్వార్థం ఉంది. సో నాలాగా చాలామంది స్వార్థపరులు ఉండొచ్చు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, ఈ చర్మం కోసం ఈ ప్రాణం ఉండే వరకు, ఇప్పటికీ కొన్నాళ్ళకైనా ప్రాణం ఉండే వరకే మనిషి అని అంటారు. కానీ ప్రాణం పోయినా కానీ చర్మం కాదు కదా మనకు శాశ్వతం, ఈ దేహం కాదు కదా, ఉన్నది ఒకటే ఆత్మ. దాన్ని కాపాడుకోవాలి, మనం ఏంటి అనేది తెలుసుకోవాలి, అంతే. అంతమించి ఇంకే ఉద్దేశం ఏం లేదు. ఒకవేళ మీకు ఏమైనా బోర్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఒక మంచి ఫ్రాంక్ చేయాలన్నా అని ఒకరు కామెంట్ చేయండి భయ్యా. ట్రై చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని డిసైడ్ అయినాం. నా మీద చేస్తావా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటికి ఎవరు వస్తారో వాళ్ళకి చేప ఫ్రీ. అంటే చేప ఫ్రీ అంటే నాకు తెలిసిన వరకు రేపు మధ్యాహ్నం 1:30కి నేను రిలీజ్ చేసే ఈ వీడియో అప్పుటోపల వీళ్ళ కడుపులో చేపలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మాకేమి ముళ్ళులు ఇస్తారేమో అని అనుకోగలరు. మీరు ఎప్పుడైనా మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు మా ఇంటికి వచ్చిన అతిథి దేవో భవ. మాకున్న దాంట్లో చేపని కాదు, మాకున్న దాంట్లో ఖచ్చితంగా మేము ఆ ఈశ్వరుడు మాకు ఇచ్చిన ఆ దానంలో మీకు సమర్పిస్తాం, అంటే చేస్తాం, తినిపిస్తాం. ఇన్ని గానం ఉన్నాయి. అప్పుడప్పుడు నాకు తెలియకోకుండానే చాలాసార్లు పోషినం, వేసినం అనే మాటలు వస్తున్నాయి. దేనివల్ల? అమ్మవారి ఒడి బియ్యం వల్ల. కానీ వరలక్ష్మి అలా అనకూడదు, అలా అనడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తెలుసుకో అనే మాటలు కొన్ని చెప్పడం వల్ల నేను సమర్పించడం, ఆ ఈశ్వరుడు దయ, ఏది ఉన్నా ఆయన దయ అని ఒక ఉద్దేశంతోనే మాట్లాడుతున్నా. కానీ కలియుగానికైనా ఈ పోయిన యుగాలకైనా ఉన్నది ఒక్కడే, మన గోవిందుడు అని అనుకోగలరు. నమ్ముకున్న వాళ్ళకి గోవిందుడు, నమ్ముకున్న వాళ్ళకి శ్రీరాముడు, నమ్ముకున్న వాళ్ళకి శ్రీ ఆంజనేయుడు, నమ్ముకున్న వాళ్ళకి ఓం నమః శివాయ. సో నాకు ఎవరు గొప్ప అనే పక్కన పెడితే, అంతటా ఒక్కరు ఉన్నప్పుడు ఇంకెందుకు?
ఈ పూజలు ఎందుకు, ఈ పునఃస్వారాలు ఎందుకు అని ఆలోచన రావచ్చే అందరికీ. కొంతమందికి ఏముంటుందంటే, ఈరోజు మాట్లాడుతున్నాను, కొంతమందికి ఏముంటుందంటే, అరే నాకు ఏమి ఇచ్చిండని, నేను ఎన్ని రోజులు పూజ చేస్తా, ఎన్ని రోజులు ఇవి చేస్తా, నాకు ఎందుకు ఇన్ని డబ్బులు ఇయ్యడు, నాకెందుకు నా పిల్లల్ని ఎందుకు ఇంత మంచిగా హోదాలో ఇయ్యడు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ హోదా ఒకవేళ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకో ఏమన్నా ఆగాయితం చేస్తారేమో అని ఆయన మాత్రం ఇయ్యడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నాను. ఎందుకో నాకు ఈరోజు చెప్పాలనిపించింది, సో చెప్తున్నాను. కానీ నేను ఇంకో విషయం చెప్తున్నాను. భగవద్గీత ఇంటికి తీసుకొని వద్దాం, ఒక గ్రంథం, పెద్ద గ్రంథం. రోజు ప్రతి ఒక్క రోజు ఒక చాప్టర్, ఒక చిన్న చాప్టర్, ఆయన చాప్టర్ వింటూ అనుసంధానంలో నడుద్దామని ఒక చిన్న ఉద్దేశం. సో మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైవ్లో కాదబ్బా, కొద్దిగా వీడియోస్ బి చూడండి అంతే. మా వరలక్ష్మి ఇలా చేసిందబ్బా, ఏదో అది కుండలో చేసింది. యాక్చువల్లీ కింద పెన్నంలో చేయాలి, కానీ ఇలా చేసింది. సర్లే, ఏదైతే ఏంది, తినే టైం వచ్చింది కదా, తిందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వరలక్ష్మి అరికలు చేసింది. సో బాబు, వాట్ ఆర్ యూ డూయింగ్? ఓ, నూనె ఎగురుతుందా? హోటల్ పెట్టుకో ఒకటి, హోటల్ పెట్టుకో ఒకటి. హోటల్ స్టార్ట్ చేస్తాను. ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై. ఒక్క పీస్ వచ్చి 15 రూపాయలని పెట్టాలి. బయట ఎంత ఉంది తెలుసా? 30-40 ఉంటుంది. దరిద్రం మనకి 15 రూపాయలు పెట్టాలా? చిన్న నూనె వాడు. అంత మొత్తం చిన్న చేయదు మా, కొంచెం చిన్న చేయాలి, మీడియంలో పెట్టాలి. ఏ పీస్ అయినా తీసుకో, చిన్న కొట్టియాలి. ఇట్లా చిన్న కొట్టించి ఏ పీస్ అయినా తీసుకో, 15 రూపాయలు. చూడు ఎంతమంది ఎగబడతారు, ఎంతమంది వస్తారు. సరే, మళ్ళీ ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం చూద్దాం. అదే మనోళ్ళు దేనికి తగ్గేది లేదు. ఎప్పుడు ఇది వర్షాకాలంగా మస్తు గిరాకు వస్తుంది మీకు. అంటే ఇట్లా పెంక మీద అట్లా వేస్తే అయిపోయి, అందులో అవన్నీ కలపనికి మళ్ళీ నువ్వు ఉండాలి కదా. నేనెందుకు? నువ్వు కలిపి వెళ్ళిపోవాలి, నేను చూసుకుంటాను. ఏడబెడుతున్నాం మళ్ళా. అది ఏడబెట్టాలో ఆలోచన. సముద్రం, వైజాగ్ పో. హైదరాబాద్లోనే ఏడబెట్టిన బతికేయచ్చు. ఏడవుతుంది తెలుసా? ట్యాంక్ బండ్ పో. మంచి ఈ వెదర్కి ఈవినింగ్ టైంలో మంచిగా తింటారు తెలుసా అందరు, వేడి వేడిగా. గ్యాస్, ఒక గ్యాస్ అవుతుందా రోజుకి? అంత బిజినెస్ వస్తుంది దానికి. మంచిగా కాల్చి పెట్టి ఇక వాళ్ళు వచ్చినప్పుడు నూనె ఇట్లా పోసి ఇట్లా వేడిలా వేసి నూనెలు వేసి ఇస్తే అయిపోయి. కానీ ఎగబడతారు మాకు, నువ్వు ఏమన్నా అనుకో. 15-20 రూపాయలు ఒక పీస్ అంటే ఈజీగా తీసుకుంటారు. చిన్న పీస్ 20 రూపాయలు, అన్నీ 20 రూపాయలు అన్నా. ఏదైనా తీసుకో, చిన్న చిన్న పీసులు. ఇట్లాంటి చిన్న పీసులు అంటే 10 రూపాయలు, 15 రూపాయలు పెట్టాలి. అయిపోయి ఇక నీ గిరాకు వచ్చుడేమో కానీ ఏంగా ఫేమస్ అయిపోతావు కుమారి ఆంటీ లాగా. పాపం ఆమె ఎటు పోయిందే అవు కనిపిస్తేనే ఏమో వేరే సైడ్ పెట్టిందంట, మళ్ళీ ఏడబెట్టిందో ఇట్లా ఒకటేసారి ఇట్లా లేపుతారు నిన్ను కూడా. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో 15 రూపీస్ రవి చేప చేప చేప. అప్పుడు రవి వరలక్ష్మి అంటుండే కదా, ఇప్పుడు రవి చేప 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 చేప. ఏ చేప? ఫిష్ సెంటర్, ఫిష్ సెంటర్, రవి ఫిష్ సెంటర్. చాలా బాగుంది ఫ్రెండ్స్, రండి రండి అంటారు, ధమాల్మని కింద ఎత్తేస్తారు ఒకటేసారి. అయితే ఇది ఏం చేయాలి తెలుసా మామి?
అది హెడ్డా? ఇవి 3 ఇవి 4 హెడ్. నాకు ఈ సెంటర్ తీసుకోవాలి. ఓకే తీసుకోరా. తింటావా ఇప్పుడు? మంచిగా చెయ్యి, అవన్నీ చేపల మధ్యలో పెట్టు. చేప ఎంత కడకేసి అంత టేస్ట్ వస్తుంది పిచ్చి. రాత్రి కడాయిలో చేసిన అంత రాలే. సరే చెయ్యి, తొందరగా చెయ్యి. వేడి చల్ల వెదర్ కూడా బయట మంచిగా కూల్గా ఉంది నైట్ నుంచి కదా. తినేద్దాం వేడి వేడి ఫిష్ ఫ్రై. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. బాయ్. కొద్దిగా తెల్లొస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.